దాంతోపాటు ఈరోజు ఇంకొక సమస్య, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది మన కావలి నియోజకవర్గంలో దాదాపు 47 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అందరికీ తెలిసిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్, జోగిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం, అదేవిధంగా రామాయపట్నం పోర్టు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రెండు కూడా అటు మత్స్యకారులకి రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవి కంప్లీట్ చేసుకోబడ్డాయి. దాన్ని కట్టింది కూడా మన అందరికీ తెలిసిందే, ఇప్పుడున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని కూడా అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కాబట్టి ఎవరైనా కడితే ఆ క్రెడిట్ వచ్చి ఆయన తీసుకునేది అలవాటే కాబట్టి ఓకే తీసుకున్నా కానీ వదిలేద్దాం. ఈరోజు మన తీర ప్రాంతంలో రామాయపట్నం పోర్టు రావటం ఒక ఎత్తు, దానికి అనుబంధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు మేము వాళ్ళకి దాదాపు ఆ తీర ప్రాంతంలో ఉండే గ్రామాలు, మన కావలి నియోజకవర్గంలో ఉండే గ్రామాలు, వృద్ధుకోట కావచ్చు, చెన్నైపాలెం, 2 చెన్నైపాలెం, పట్టపాలెం, అవన్నీ ఆ పంచాయతీలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు ఏమంటారు తెలుసా, వాళ్ళు పోయి అడిగితే మీ భూమికి 12 లక్షలు వస్తుంది, వాళ్ళు ఏదో దయచేసి దయ ఉంచి ఇంకొక 6 lakhs యాడ్ చేసి 18 లక్షలు ఇస్తారు అంతే, నాకాడ కామాకండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇంటికి ఒక ఉద్యోగం, భూమికి ఉద్యోగం కూడా నేనేం చెప్పలేదు అని ఈరోజు వాళ్ళ మీద కసురుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని గెంటేసిన పరిస్థితి. ఈరోజు చాలామంది మత్స్యకారులు, చాలామంది వృద్ధుకోట నుంచి, చెన్నైపాలెం నుంచి, ఆనమడుగు సవేపాలెం, తుమ్మగపంట నుంచి మా కాడకు వచ్చి ఈరోజు చెప్తాను, సార్ మేము విధంగా పోతే మమ్మల్ని ఈ విధంగా అరిసి తిట్టి పంపించాడు సార్. ఆ రోజు మా గ్రామాలకు వచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్లో చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ ఏమన్నా తెలుసా బావి? విన్నాగా చెప్పండి, ఏమండగా తెలుసా? విన్నాగా? విన కదా, నేను వినిపిస్తా ఉండండి. ఎందుకు మీకు మీరు చెప్పే భయపడతాడబ్బా మీవా, నేనే వినిపిస్తా ఉండండి. వినండి, బాగా వినండి. మైక్ ఉందా? వద్దుగా నేను వినిపిస్తాను. అసలు ఎంత పొలం పోతుందో తెలియదు, ఏమి రేటు ఇస్తున్నారో తెలియదు. ఆ అధికారులు వచ్చి నీకు ఒక 50 లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించేది ఇవ్వండి, ఆ 50 లక్షలు ముందుగా ఇవ్వని చెప్పే ప్రభుత్వుడైన ఎమ్మెల్యే మనకు న్యాయం చేయడు. అందుకనే మీ అందరూ కూడా చెప్తున్నా, దయించి రేపటి రోజున ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటూ ఉంటే మీ రైతులందరితో బేరం ఉంటుంది. ఏమని తెలుసా, మీకు ఎకరాకి 30 లక్షలు ఇప్పిస్తా, నాకు ఎకరాకి 5 లక్షలు ఇవ్వండి, లేదంటే మీకు 20 లక్షలు ఇస్తారు. అంతటి కమిషన్ విన్నా కదా, ఇప్పుడు విన్నాగా ఆయన మాట్లాడి పబ్లిక్ మీటింగ్ది ఆయన 50 లక్షలు ఇస్తామంటే 5 లక్షలు నేను కమిషన్ అడతా అంట, లేదంటే 30 లక్షలు ఇప్పిస్తానన్నాయంట. ఓకే, అట్లా తీసుకున్నా కూడా 30 లక్షలు నేను ఇప్పిస్తే గ్రేటే కదా. ఈరోజు 18 లక్షలు ఇప్పిస్తానంటున్నాడు. 50 లక్షలు ఇప్పిస్తానని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు కోల్పోయారో
వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రాయించి ఆ తర్వాత గ్రాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు, ఎటుపోయాడు, ఎక్కడ కాపగా కాస్తున్నాడు? ఆయనకి టైం లేదు, ప్రజల సమస్యలు ఆయనకి టైం లేదు. ఎవరిని ఎత్తి జైలు వేద్దామా, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఆడ కత్తులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బంది పెడదామా అనేది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్లో చెప్పాడో అతను అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఆయన టీచర్ కదా, బాగా ధారాళంగా మాట్లాడతాడు. మేము ఆయన బాగా మాట్లాడలేము కొద్దిగా. ఈరోజు ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా. ఏదైతే మా మీద అక్రమ కేసులు పెట్టాడో, ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో, ఏదైతే మా నాయకుని తోపిపేదానికి ఇటుపక్క కానిమన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు. ఎక్కువ మాట్లాడలేదు, తర్వాత తాను ఉంది. ఎందుకంటే పోయినసారి చెప్పిన 70 mm 35 mm ఇంకా టైం ఉంది దానికి. మామూలుగా కృష్ణుడు శిశుపాలుని ఇమీడియట్గా వధించగా 100 తప్పు చేయించాడు. అట్టాగే మేము కూడా కొద్దిగా వెయిట్ చేస్తాం. డౌట్ ఉంది, ఆ ఛాన్స్ నాకు ఇస్తావు తెలుగుదేశంలోకి చూద్దాం. వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము చేస్తాం. వాళ్ళలో కృష్ణుడు తయారయ్యారు. కాబట్టి ఈరోజు తీర ప్రాంత ప్రజలు, తీర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఈరోజు ఎవరిని మోసం చేస్తున్నారు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మోసం చేశాడా, లేదా అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిన ఈ కావుకి కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి చేశాడా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు తీర ప్రాంతం ప్రజలకి వదిలేస్తున్నామని కదా తెలియజేస్తూ, ఇప్పటికన్నా కవి తెరవండి. మన భూమిని మనం కాపాడుకోవాలి. మన ప్రాంతంలో మనకి గిట్టుబాటు ధర వచ్చేదాకా తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా పోరాడదాం. దేనికైనా నేను ముందుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకి గిట్టుబాటు ధర కానీ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాని మీద ఉద్యమించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడి పోరాడాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.